హాయ్ అండి, తెలుగింటి అత్తాకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇగోండి, ఫ్రై చేయడానికని ముక్కలో మసాలాలన్నీ పెట్టాను. అంటే ఒక చేప ఇది, ఒక పరిగి, ఇగో దాంట్లో కొన్ని పులుసు కోసం పెట్టాను. 4 ముక్కలు దాంట్లోనూ, ఒక అరడజన్ ముక్కలు వేపుల్లోనూ పెట్టాను. ఉప్పు, కారం, పసుపు, నూనె, చింతపండుతో సహా వేసేసుకున్నామండి. అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని కూర పొయ్యి మీద పెట్టుకోవటమే. మసాలాలు అన్నీ వేసాను. దీంట్లో కూడా గరం మసాలాలు అన్నీ పెట్టేసి నూనె వేసేసి పెట్టాను. ఇది మనం సాయంత్రంలోపు ఎప్పుడు వేపుకున్నా బాగుంటుందండి. బయటే వదిలేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. ఇది ఎలా అంటే మేము గుజ్జు చేసుకుని పెట్టుకున్నాం చింతపండు. ఆ గుజ్జు దీంట్లో వేసేసి కలిపేసి పెట్టాను. దీంట్లో కొంచెం నీళ్లు పోసేసి పెడతాను అన్నమాట. చేపల పులుసు చక్కగా ఉంటుంది. మన మసాలా, పచ్చి మసాలా వేసాను ఈరోజు. నేను పొడి మసాలా వేస్తాను కదా, పచ్చి మసాలా